హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో ఈ క్లాస్లో మనం ఏదైనా ఒక ఇయర్ని అది లీప్ ఇయరా కాదా అనే కనుక్కోవడం కోసం సి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో తెలుసుకుందాం. చెక్ లీప్ ఇయర్ అని సి ప్రోగ్రామింగ్ అంటే మనకు జనరల్గా ఇయర్స్ 2 టైప్స్ ఉంటాయి, లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. ఫస్ట్ మనం లీప్ ఇయర్ అంటే ఏంటో తీసుకోవాలి. లీప్ ఇయర్ అంటే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అనమాట. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఫిబ్రవరి నెలలో 1 డే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఫిబ్రవరి నెలలో 28 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి అనమాట. సో 1 ఇయర్ అనేది పెరుగుతుంది. సో ఆ లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి సో అప్పుడు ఫిబ్రవరి నెలలో 1 డే అనేది పెరుగుతుంది అనమాట. 28 డేస్ ఉండేవి 29 డేస్ అవుతాయి. సో జనరల్గా మనకి సో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ని కూడా మనం లీప్ ఇయర్ కాదని చెక్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో జనరల్గా ఇప్పుడు 2000 ఉంది, ఇది లీప్ ఇయరా కాదా? సో సడన్గా అడిగితే చెప్పలేం. అదే 1999 ఉంది, ఇది లీప్ ఇయరా కాదా అని మనల్ని అడిగితే చెప్పలేం. అనగా ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చి సో 1849 లీప్ ఇయరా కాదని అంటే మనం సడన్గా చెప్పలేం. అదే 1947 లీప్ ఇయరా అని అడిగితే మనం చెప్పలేం. సో 2024 సో మనం అది ఈజీగా చెప్తాం, ఎందుకంటే 2024లో మనకు వరల్డ్ కప్ అయ్యింది. వరల్డ్ కప్ కూడా క్రికెట్లో వరల్డ్ కప్ కూడా లీప్ ఇయర్లోనే జరుగుతుంది అనమాట. 2024 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే మన ప్రీవియస్ లీప్ ఇయర్ అదొకటే కాబట్టి మనం కొద్దిగా ఐడియా ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా చెప్పగలరు 2024 అనేది లీప్ ఇయర్ అనేసి. అదే 1946 లీప్ ఇయరా కాదంటే మనం చెప్పలేం. సో అలాగ సడన్గా అడిగేటప్పుడు మనం చెప్పలేం కాబట్టి దానికోసం ఈజీ సొల్యూషన్లో సి ప్రోగ్రామింగ్లో మనం ఒక కోడ్ రాసామంటే మనం ఏదైనా ఇయర్ ఎంటర్ చేయగానే అది లీప్ ఇయరా కాదని చెప్తుంది అనమాట. సో మనమైతే చెప్పేస్తాం ఈజీగా. ఎలాగా ఏదైనా ఒక ఇయర్ని లీప్ ఇయరా కాదని చెప్పాలంటే ఇప్పుడు 2024 ఉంది, ఇది లీప్ ఇయరా కాదని చెప్పాలంటే సో 4తో డివైడెడ్ చేసేటప్పుడు సో 0 వస్తే అది లీప్ ఇయర్ అనమాట. 2024 అనేది లీప్ ఇయర్. అదే 2000 తీసుకోండి, 2000 లీప్ ఇయరే కాదని చెప్పాలంటే 4తో డివైడెడ్ అయిపోతే లీప్ ఇయర్ అనమాట. సో 2000 అనేది కూడా లీప్ ఇయర్, ఎందుకంటే 4తో డివైడెడ్ అయిపోయింది. ఇన్ కేసు 4తో కంప్లీట్గా డివైడెడ్ అవ్వకపోతే 1919 ఉంది, 4తో డివైడెడ్ చేయండి. సో 399 వచ్చిందనమాట. సో ఇది నాట్ లీప్ ఇయర్ అనమాట. సో ఇలాగా ప్రతి ఇయర్కి కూడా మనల్ని అడిగిన వాళ్ళు ప్రతి ఇయర్కి కూడా టాలీ చేసుకొని చెప్పాలంటే చాలా కష్టం అనమాట. సో అదే సి ప్రోగ్రామింగ్లో కోడ్ రాసి పెట్టామంటే ఇయర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్లో అది లీప్ ఇయర్ కాదని చెప్పేస్తుంది అనమాట. సో ఆ కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మీకు రాసి కోడ్ ఎలా బిల్ చేయాలో బోర్డు మీద రాసి మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తాను, ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి. సో సి ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒక ఇయర్ని లీప్ ఇయరా కాదని కనుక్కోవడం కోసం కోడింగ్ అనేది ఇలా బిల్డ్ చేస్తారనమాట. సో మీరు ఈ ప్రోగ్రామింగ్ అనేది విఎస్ కోడ్లో రాస్తే F6 కొట్టగానే కంపైలేషన్ జరిగి డైరెక్ట్గా మీకు అవుట్పుట్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో ఇయర్ ఎంటర్ చేయగానే లీప్ ఇయరా కాదని అవుట్పుట్ వస్తుంది. అదే మీరు టర్బోసీలో కానీ మీరు కోడ్ రాస్తే Alt+F9 కొడితే కంపైలేషన్ జరుగుతుంది, ఫస్ట్ ఎర్రర్స్ ఉన్నాయా లేవని. సో ఎర్రర్స్ ఏమీ లేకపోతే Alt+F10 కొడితే మీకు ఎగ్జిక్యూషన్ జరిగిపోయి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో రన్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీరు ఇయర్ ఎంటర్ చేయగానే మీకు అది లీప్ ఇయర్ కాదని చూపిస్తుంది. సో ఇప్పుడు సిస్టమ్కి తెలుసు అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. మీరు ఇయర్ ఎంటర్ చేయగానే అది అవుట్పుట్ ఎలాగిస్తుందో సిస్టమ్కి తెలుసు. అది లీప్ ఇయర్ కాదని సిస్టమ్ టాలీ చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో నీకు తెలియాలి కదా. సో అది నీకు తెలియాలి, ఎప్పుడైతే నీకు అది తెలుస్తుందో అప్పుడే నువ్వు కోడ్ బిల్డ్ చేయగలవు. సో అది ఎలా రన్ అవుతుందో ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి లైన్ టు లైన్ ఎలా రన్ అవుతుందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు కూడా లైన్ కొట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, యాజ్ ఇంక్లూడ్స్ stdio.h అని హెడర్ ఫైల్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంట్ మెయిన్ అని ఉంది. ఇంట్ మెయిన్ అంటే సో ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట.
ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చామంటే అదొక ఫంక్షన్ అనమాట, మెథడ్. సో ఇంటి మెయిన్ అని ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి మీకు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామో సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎక్కడైతే క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామో సో అక్కడతో మెయిన్ ఫంక్షన్ ఎండ్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అవుతుందని అర్థం. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యన సో మనం ఏ కోడ్ అయితే రాస్తామో అదే మెయిన్ అనమాట. సో పేరులోనే ఉంది మెయిన్ అంటే ముఖ్యమైనది. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యన ఉన్న కోడే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం కదా, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇంట్ డేటా టైప్ ఉంది, ఈర్ ఉంది. సో ఇంట్ అనే డేటా టైప్కి ఈర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇంట్ అనే డేటా టైప్ ఎందుకంటే తీసుకున్నాం, ఇయర్స్ అన్ని ఇంటీజర్ వాల్యూలోనే ఉంటాయి, పాయింట్ వాల్యూస్ ఉండవు. సో పాయింట్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం. వేరియబుల్కి మనం ఏ వాల్యూ అయితే అజైన్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూకి తగ్గట్టే మనం డేటా టైప్ ఇవ్వాలి. సో ఇక్కడ వేరియబుల్కి మనం ఇంటీజర్ వాల్యూస్ ఇస్తాం. ఇయర్స్ అన్ని మనకి ఇంటీజర్ వాల్యూలోనే ఉంటాయి కదా. ఈర్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి మెమొరీ లొకేషన్లో దీనికంటూ ఒక లొకేషన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో దీని అడ్రస్ వచ్చేసి 1000. సో ఈయర్కి ఒక మెమొరీ అనేది ఎలికేట్ అయ్యింది. సో ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే మనం వేరియబుల్కి ఇయర్ని అజైన్ చేయలేదు, అంటే వాల్యూని అజైన్ చేయలేదు కాబట్టి అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ ఎంత ఉంటుందో ఎవరో చెప్పలేరు, అది ఇన్ఫైనట్, పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు. సో ఇక్కడ గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. ఇయర్ అనే వేరియబుల్కి వాల్యూని అజైన్ చేస్తాము, అప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో అంతవరకు కూడా అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సెమీకోలన్ ఇచ్చాం కదా, లైన్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, ఫంక్షన్. ప్రింట్ఎఫ్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏముంది, డబుల్ కొటేషన్ మధ్యలో ఏముంది, ఎంటర్ ఏ ఇయర్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో డబుల్ కొటేషన్స్ మధ్యన ఏదైతే ఇస్తామో అది యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా. సో చూసారా, డబుల్ కొటేషన్ మధ్యలో ఏమైతే ఉంటుందో అది యాజ్ టీజ్గా ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ ఇక్కడ రాస్తాను మీకు. సో ప్రింట్ఎఫ్లో ఏముంది, ఎంటర్ ఏ ఇయర్ అని ఉంది, అది యాజ్ టీజ్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు కూడా ఇచ్చాం కదా, ప్రింట్ అయిపోయి ఇక్కడ మీకు రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది అనమాట. అవుట్పుట్లో ఇప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ అవుతుంది, మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చింది, డేటాలో వేరియబుల్కి మెమొరీ అనేది ఎలికేట్ అయ్యింది. సో నెక్స్ట్ లైన్లో ప్రింట్ఎఫ్ ఉంది, ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో ఎంటర్ ఏ ఇయర్ అని ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూని ఇవ్వాలి. స్కాన్ఎఫ్ ఇచ్చాం కాబట్టి. స్కాన్ఎఫ్ పని ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్. రన్ టైంలో డేటాను రీడ్ చేసుకోవడమే స్కాన్ఎఫ్ యొక్క పని అనమాట. ఏ డేటాను రీడ్ చేస్తుంది, ఇయర్ అనే వేరియబుల్ డేటాని రీడ్ చేసుకుంటుంది. ఈ ఇయర్ స్కాన్ఎఫ్కి ఇంక్లూడ్ అయిందని ఎలా చెప్పాలంటే, ఎండ్ అనే సింబల్ని మనం ఇయర్ ముందు పెడతాం. ఎండ్ అనే సింబల్ ఇయర్ ముందు పెట్టాం కాబట్టి ఇది స్కాన్ఎఫ్కి సంబంధించిన వేరియబుల్. సో ఎండ్ అనే సింబల్ ఇచ్చాం కాబట్టి ఇయర్కి ఇక్కడ డేటాని రీడ్ చేసుకుంటుంది. ఏ డేటాని, ఇయర్ డేటాని. సో ఆ డేటా అనేది ఈ %లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ మనం ఈ ఇయర్ అనే వేరియబుల్కి 2024 అనే వాల్యూ ఇచ్చాం. సో అప్పుడు ఇక్కడ ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 2024 అనే వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది. ఇయర్ ఆ వాల్యూలో స్టోర్ అవుతుంది. సో అందులో ఇప్పుడు 2024 అనే వాల్యూ ఉందన్నమాట. సో ఇక్కడ లైన్ ఎండ్ అయిపోయింది. మన వాల్యూ ఇవ్వనంత వరకు కూడా అందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అది ఎంత ఉంటుందో మనం చెప్పలేం. సి లాంగ్వేజ్ కూడా చెప్పలేదు. ఇన్ఫైనైట్ ఉండొచ్చు, -Lలో ఉండొచ్చు, +Lలో ఉండొచ్చు. ఓకేనా. ఎప్పుడైతే మన వాల్యూని అర్థం చేస్తామో అప్పుడు ఆ వేరియబుల్లోకి వాల్యూ వెళ్తుంది, గార్బేజ్ వాల్యూ పోతుంది. సో సెమీకోలన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్లోకి ఇచ్చాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, కండిషన్, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏముంది, ఇందులో రెండు మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ ఉంది, తర్వాత ఆర్ ఆపరేటర్ ఉంది. సో ఫస్ట్ అనేది సో ఇది కంపైలేషన్, ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత దీనికి టాలీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ కండిషన్లో ఏముంది, ఎండ్ ఆపరేటర్ ఉంది. ఎండ్ ఆపరేటర్ ఇచ్చామంటే, ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసామంటే యువతల కండిషన్ రెండు ట్రూ అయితేనే మనకి ఆ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కండిషన్ అనేది రైట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఇది ఫాల్స్ అయినా ఇది రైట్ అయినా సరే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయ్యి ఇది రైట్ అయినా ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఈ రెండు ఫాల్స్ అయినా ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ రైట్ అవుతుందో అప్పుడే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్లో ఆపరేటర్స్ ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ ఆపరేటర్స్ అనమాట. ఈ ఎండ్ ఆపరేటర్ ఇవి ఒక్క అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒకటే వాల్యూని ఇస్తాయి, మిగతా ఆపరేటర్స్ అన్నీ కూడా ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో
కండిషన్ ట్రూ అవుతుందో వాల్యూ అనేది 1 వస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు వాల్యూ 1 వస్తుంది. ఫాల్స్ అయినప్పుడు 0 వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఫాల్సు, ఇది ట్రూ అనమాట. సో ట్రూకి 1 రిటర్న్ చేస్తుంది కండిషను, ఫాల్స్కి 0 రిటర్న్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంది. ఎండ్ ఆపరేటర్ ముందు రైట్ సైడ్ ఉన్న కండిషన్ చెక్ చేస్తుంది. రైట్ సైడ్లో ఏముంది? ఇయర్ మాడ్యులస్ 4 = 0 ఉంది. సో ఇక్కడ మాడ్యులస్ ఏం చేస్తుంది అంటే రిమైండర్ని టాలీ చేస్తుంది, రిమైండర్ని తీసుకుంటుంది. సో రిమైండర్ని అంటే చూడండి, రిమైండర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ సాల్వ్ చేస్తాం చూడండి. ఇయర్ ఎంత ఉంది? 2024 ఉంది. సో డివైడెడ్ బై మాడ్యులస్ 4 అంతే, డివైడెడ్ బై 4. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి ఎంత? 506 2024 0 వచ్చింది. సో ఇక్కడ 0 వచ్చింది కదా, ఈ 0నే ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. ఇది కాదు, భాగఫలం కాదు, ఓన్లీ ఈ 0నే కన్సిడర్ చేస్తుంది. 0యే దానికి ఆన్సర్ అనమాట. ఈ మాడ్యులస్కి ఇది డివైడెడ్ కాదు, మాడ్యులస్ అంటారు, డివైడెడ్ కాదు. డివైడెడ్ ఇది ఇలా రాయాలి మనం సి లాంగ్వేజ్లో. ఇది ఇలా రాసాము అంటే అది మాడ్యులస్ అనమాట. మాడ్యులస్ ఎప్పుడైనా సరే రిమైండర్నే కన్సిడర్ చేస్తుంది, ఇది కాదు. ఓకేనా? సో ఇది సాల్వ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? డబుల్ ఈక్వల్ ఉంది. డబుల్ ఈక్వల్ అంటే ఏంటి? 0 = 0 కదా. డబుల్ ఈక్వల్ ఇచ్చామంటే అది ఈక్వల్ సింబల్ అనమాట. సో ఈ వేరియబుల్కి ఈ వాల్యూకి ఈక్వల్ కాదనిసి, సో 0 ఈక్వల్ కదా. సో అప్పుడు ఈ టర్మ్ అనేది ఈక్వల్ అయిందనమాట. సో ఈ టర్మ్ అనేది రైట్ అయింది. సో ఇప్పుడు ఈ టర్మ్ చెక్ చేస్తుంది అనమాట. సో ఈ ఎండ్ ఆపరేటర్ ఇది ఏంటి? ఎండ్ ఆపరేటర్ పని ఏంటి? ఈ కండిషన్ రైట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అవ్వాలి. రైట్ సైడ్లో ఏముంది? ఇయర్ మాడ్యులస్ 100 ≠ 0 ఏముంది? ఇయర్ మాడ్యులస్ 100 ≠ 0. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయండి. ఇయర్ ఎంత ఉంది? 2024. మాడ్యులస్ ఎంత? 100 ఇచ్చాం. సో దీన్ని సాల్వ్ చేయండి. 100 20 సార్ 2000 24 ఉంది. సో నాట్ ఈక్వల్ అన్నమాట. 24 వచ్చింది. 24నే కదా కన్సిడర్ చేస్తుంది. 24 ≠ 0 కదా. సో కండిషన్ ట్రూ అయింది కదా. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. సో రైట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయింది, లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయింది. సో ఫస్ట్ 100తో చేసాం. 100 చేస్తే 20 వచ్చింది, 24 వచ్చింది. సో 24 ఇది ఉంది కదా, ఇది చేస్తే 24 వచ్చింది. ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు చేయాలి కదా, నాట్ ఈక్వల్ టు 0. సో 24 నాట్ ఈక్వల్ టు 0 కదా, రైట్ కదా. సో అప్పుడు ఎంత వస్తుంది? సో రైట్ అయినప్పుడు ఈ ఎండ్ ఆపరేటరు లెఫ్ట్ కండిషన్ ట్రూ అయింది, రైట్ కండిషన్ ట్రూ అయింది. సో ఈ రెండు ట్రూ అయింది కాబట్టి దీని వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి, రైట్ అయిపోయింది కాబట్టి ఈ కండిషన్ అనేది 1 అని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైనా సరే కండిషన్ ట్రూ అయితే 1 వస్తుంది, ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. సో ఈ కండిషన్ అంటే ట్రూ అయింది కాబట్టి 1 అని రిటర్న్ చేసింది. సో ఇప్పుడు ఆర్ ఆపరేటర్ ఉంది. ఈ ఆర్ ఆపరేటర్ పని ఏంటి? రైట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది. సో ఈ రెండు కండిషన్లో ఏదో ఒక ట్రూ అయినా పర్లేదు అనమాట. సో ఈ రెండు కండిషను, సో ఈ ఆర్ ఆపరేటర్కి ఇది ట్రూ అయిపోయింది, 1 వచ్చింది. సో ఈ కండిషన్ ట్రూ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయినా ఈ ఆర్ ఆపరేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ట్రూ అయినా ఈ ఆర్ ఆపరేటర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఈ రెండు కండిషన్లో ఫాల్స్ అయినా సరే ఈ ఆపరేటర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమవుతుందా? ఈ రెండింటిలో ఏదో ఒక ట్రూ అవ్వాలి. రైట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డబుల్కు ఆర్ అనే సింబల్ ఉంది, అర్థమవుతుందా? ఆర్ ఆపరేటర్ సింబల్ ఉంది కాబట్టి అప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నదంతా ట్రూ అయిపోయింది కాబట్టి 1 రిటర్న్ చేసింది. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ట్రూ అయిపోయింది కదా, చేస్తాం కదా, 1 రిటర్న్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏముంది? లెఫ్ట్ సైడ్ కండిషన్ ఏముంది? ఇయర్ మాడ్యులస్ 400 = 0 ఉంది. సో ఇయర్ అంతా 2024, మాడ్యులస్ అంతా 400 వచ్చింది. సో డివైడెడ్ బై 2000 ఎంత? సో 5 సార్ 2000. సో 24 వచ్చింది. 24 కాబట్టి 24 రిటర్న్ చేస్తుంది కాబట్టి 24ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇంక ఈ ఆపరేటర్ ఉంది కదా, ఈ కండిషన్ ఇది సాల్వ్ చేస్తే 24 వచ్చింది. = 0. సో 24 = 0నా కాదు కదా. సో కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దీని వాల్యూ ఎంత? 0.
చూడండి, కండిషను ఫెయిల్ అయిపోతే, ఫాల్స్ అయిపోతే 0 రిటర్న్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 రిటర్న్ చేసింది. సో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది కదా, సో 0 వచ్చింది. సో ఈ ఆర్ ఆపరేటర్ పని ఏంటి, ఈ ఆర్ ఆపరేటర్ ఉపయోగించుకుంది, దీని మధ్యనే కదా ఉంది. సో ఫస్ట్ ఈ లైన్ అంతా, ఈ ఎండ్ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్, ఇవతలు ఉన్నదంతా ఎగ్జిక్యూట్ చేసింది ఇది. సో ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి 1 వచ్చింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు యువతలు చెక్ చేస్తుంది, యువతలు ఒక కండిషనే ఉంది, ఈ మరి ఇంకే ఆపరేటర్స్ లేవు. ఈ రైట్ సైడ్ మనకు ఒక ఆపరేటర్ ఉంది, ఈ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయితే 1 వచ్చింది, ట్రూ అయింది. సో ఇక్కడ ఈ ఆపరేటర్ అవతల ఒక కండిషన్ ఉంది, ఈ ఆపరేటర్ అవతల ఒక కండిషన్ ఉంది, రైట్ సైడ్ ఒక కండిషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఉంది. రైట్ సైడ్ కండిషన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ ట్రూ అయిపోయింది కాబట్టి 1 రిటర్న్ చేసింది. లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ మనం ఇప్పుడు చేసాం. సో వాల్యూ 24 వచ్చింది, సాల్వ్ చేస్తే ఈక్వల్ టు 0 అని ఉంది. సో అది 24 నాట్ ఈక్వల్ టు 0నా కాదు కదా, నాట్ ఈక్వల్ టు 0 కదా. సో కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి 0 రిటర్న్ చేసింది. సో ఈ కండిషన్ పని ఏంటి, రైట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక కండిషన్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అయినా ట్రూ అవ్వాలి. సో రైట్ సైడ్ ట్రూ అయ్యి లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయినా ఈ కండిషను ట్రూ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఫాల్స్ అయ్యి రైట్ సైడ్ ట్రూ అయినా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. రెండు సైడ్లు ఫాల్స్ అయినా ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఏదో ఒక సైడ్ మాత్రమే నీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏదో ఒక సైడ్ మాత్రమే ట్రూ అవ్వాలి. సో అప్పుడే ఈ కండిషను ట్రూ అవుతుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయింది కదా, లెఫ్ట్ సైడ్ కండిషన్ ఫాల్స్ అయిపోయినా రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి మనం ఎంత ఇచ్చాం, 24. సో రైట్ సైడ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఫర్లు ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది అనమాట. ఇఫ్ కండిషన్ లోపల ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ డబుల్ కోటేజ్ ఇచ్చేద్దాం, డబుల్ కోటేజ్ ఇచ్చాం. డబుల్ కోటేజ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎప్పుడైనా సరే రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఈర్ అనే వేరియబుల్ ఉంది, ఈర్ అనే వేరియబుల్కి యువతలో ఒక పర్సెంటేజ్ ఒకటే ఉండాలన్నమాట. సో ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఒక పర్సెంటేజ్ ఉంది. సో ఈర్ అనే వేరియబుల్లో ఎంత ఉంది, 2024 ఉంది. సో రైట్ సైడ్కి వస్తాయి. రైట్ సైడ్లో ఏముంది, పర్సెంటేజ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. పర్సెంటేజ్లోకి ఇయర్ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఇంత స్టోర్ అవుతుంది. సో పర్సెంటేజ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. పర్సెంటేజ్లో ఎంత ఉంది, 2024 ఉంది. సో 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఎల్స్ మరి చెక్ చేయదు, డైరెక్టర్గా బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది, రిటర్న్ 0 ఉంది. సో క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది, ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇయర్లో 1999 ఇచ్చామనుకోండి. సో 99 ఇచ్చాం కదా. సో ఫస్ట్ ఈ కండిషన్ స్కాన్ఎఫ్లో 99 ఇచ్చాం. సో ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ 1999 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లోకి వస్తుంది. ఇఫ్ కండిషన్లో ఇక్కడ మనకి రెండు ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ఆపరేటర్ని చెక్ చేస్తుంది. ఈ ఆపరేటర్లో ఏముంది, ఫస్ట్ కండిషను, ఈ ఆపరేటర్ పని ఏంటి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎండ్ ఆపరేటర్ ఎప్పుడైనా సరే ఈ రైట్ సైడ్ ఉన్న కండిషన్, లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ ట్రూ అయితేనే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. రైట్ సైడ్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యి లెఫ్ట్ సైడ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయినా సరే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. రైట్ సైడ్లో ఉన్న కండిషన్ ట్రూ అయ్యి లెఫ్ట్ సైడ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అని ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. రెండు కండిషన్లు ఫాల్స్ అయిపోయినా ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఎప్పుడైతే రైట్ సైడ్ కండిషన్ లెఫ్ట్ సైడ్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ రైట్ సైడ్లో ఏముంది, ఇయర్ మాడ్యులస్ 4 ఈక్వల్ టు 0 ఉంది. ఇయర్ మాడ్యులస్ 4 ఈక్వల్ టు 0 ఉంది. ఇక్కడ తీసుకోండి 1999 ఉంది, ఇయర్లో ఎంత ఉంది, 99 ఉంది, డివైడెడ్ బై 4. సో చేయండి ఎంత వస్తుంది, 400 సార్, 1600, 399 వచ్చింది. 399 కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, డబల్ ఈక్వల్ టు 0 ఉంది. 399 ఈక్వల్ టు 0నా కాదు కదా, నాట్ ఈక్వల్ టు 0 కదా. సో ఈ కండిషను ఫాల్స్ అయిపోయింది అనమాట. రైట్ సైడ్ ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి అందులో 0 ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కండిషన్లో ఏముంది, ఇయర్ మాడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో ఇయర్ అంతా 99, 100తో చేస్తే సో 19 సార్. $1900. సో 99 మిగిలిపోయింది అనమాట. సో ఇది కూడా 99 నాట్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ ఉంది కదా. ఇంకా
నాట్ ఈక్వల్ టు 0. సో ట్రూ అయింది కదా, ఈ కండిషన్ ఏంటంది ట్రూ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 వస్తుంది. సో ఇక్కడ ఎండ్ ఆపరేటర్ పని ఏంటి, రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ రైట్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నది ట్రూ అవ్వాలి. సో ఈ ఆపరేటర్ అనేది ఫెయిల్ అయిపోయింది, ఈ కండిషన్ అనేది ఈ మొత్తం కండిషన్ అనేది ఎండ్ ఆపరేటర్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఫెయిల్ అయిపోయింది కాబట్టి 0ని రిటర్న్ చేస్తుంది అనమాట, 0ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఉంది. ఈ ఆర్ ఆపరేటర్ పని ఏంటి, రైట్ సైడ్ కండిషన్ లెఫ్ట్ సైడ్ కండిషన్ ఉంటాయి. రైట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ అయినా ట్రూ అవ్వాలి. సో రైట్ సైడ్ ట్రూ అయ్యి లెఫ్ట్ సైడ్ ట్రూ అయినా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో రైట్ సైడ్ ఫాల్స్ అయ్యి లెఫ్ట్ సైడ్ ట్రూ అయినా ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు కండిషన్లు ఫాల్స్ అయిపోయిన ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఇందులో ఏదో ఒక ట్రూ అవ్వాలన్నమాట ఎండ్ ఆపరేటర్. సో ఆల్రెడీ ఈ ఆపరేటర్ రైట్ సైడ్ ఉన్నది ఫాల్స్ అయిపోయింది కాబట్టి 0ని రిటర్న్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఏంటి, సో ఇఫ్ కండిషన్ ఇయర్ మాడ్యులస్ 400 ఈక్వల్ టు 0 ఉంది, ఇదే కదా. సో ఇయర్ అంతా 1999. సో 400తో చేయండి, 400తో చేస్తే ఏమవుతుంది, 400తో చేయండి. సో 400 4 1600. సో ఎంత వచ్చింది, 399 వచ్చింది. సో ఇది మాడ్యులస్ ఎప్పుడు కూడా రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, రిమైండర్ ఎంత వచ్చింది 399. సో ఈక్వల్ టు 0. సో ఇది ఫాల్స్ అయిపోయింది కదా, 399 ఈక్వల్ టు 0నా కాదు కదా, నాట్ ఈక్వల్ టు కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయి రిటర్న్ వచ్చింది, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి రిటర్న్ వచ్చింది. ఆర్ ఆపరేటర్ పని ఏంటి, రైట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి. సో ఈ రెండు కండిషన్లు ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషనే ఫాల్స్ అయిపోయింది కాబట్టి సో మరి ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, లోపలికి రాదు, బయటకు వస్తుంది. బయటనేముంది అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్, ఇది కాకపోతే ఇది. ఇఫ్ కండిషన్ ఫెయిల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఏముంది, ఈ ఎల్స్లో కండిషన్ ఏది లేకపోతే ఎల్స్లో ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఎల్స్లో ఏ కండిషను లేదు. సో ఒక్క ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఒకటే ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయడం. సో డబుల్ కొటేషన్ మధ్యన ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్, రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది, లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది అనమాట. సో రైట్ సైడ్లో ఏముంది, ఈర్ అని ఉంది, ఈర్ అనేది వేరియబుల్ అనమాట. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఏముంది, పర్సెంట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ఉంది. లీప్ ఇయర్ అని ఉందన్నమాట. సో పర్సెంటేజ్లకి ఈ వేరియబుల్లో ఉన్న ఇయర్ వేరియబుల్ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. సో ఇయర్లో ఎంత ఉంది, 1919 అని ఉంది, 1999 అని ఉంది. సో ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ప్రింట్ అయిపోయింది. కండిషన్ ఉంటే కండిషను చెక్ చేస్తుంది, కండిషన్ లేదు కాబట్టి డైరెక్టర్గా ఎల్స్లో ఏ కండిషన్ ఉంటే ఆ కండిషన్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఎల్స్లో ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, మెయిన్ ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ ఎండ్ అయిపోయింది, మనకు అవుట్పుట్ ఇలా కనపడుతుంది అనమాట. సో ఓకేనా, అర్థమైందా. సో మీకు ఆపరేటర్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను, అది ఏ వాల్యూని కన్సిడర్ చేస్తానని కూడా చూపిస్తాను. సో మనం ఏదైనా ఒక ఇయర్ని అది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేసుకోవాలంటే ప్రోగ్రామింగ్ అనేది ఇలా రాస్తారు. ఓకేనా. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో మన వీడియో మీకు వద్దనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.